ఏంటన్నా కార్యకర్తకు కూడా ఖచ్చితంగా నువ్వు యాక్టివ్ లేకపోతే ఊరుకోనని చెప్పి తర్వాత మళ్ళీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెట్టారు ఒక ఇది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతున్నారు, లోకేష్ అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయి తీసుకుంటున్నారంటే ఎందుకు? కార్యకర్త లేకపోతే నువ్వే ఆడున్నావు, అంతే కదా. కార్యకర్త లేకపోతే నువ్వే ఆడున్నావు. కార్యకర్తను పట్టించుకోక జగన్ దెబ్బతిన్నాడు. ఇప్పుడు జగన్ ఎందుకు పెట్టాడు ఈ సిస్టమ్ అంతా? కింద నుంచి ప్రతి కార్యకర్తకి ఐడి కార్డు సిస్టమ్ అంతా కూడా జగన్ ఇప్పుడు అక్కడ పార్టీ కార్యాలయంలో తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు కదా అందరితో కూడా. ఇప్పటికీ ఇంకా చెప్తే తెలుగుదేశంతో సమానంగా చేయట్లేదు అతను ప్లానింగ్. అది ఒప్పుకోవాలి. తెలుగుదేశం సక్సెస్సే సంస్థాగత నిర్మాణం. నువ్వు ఆ తెలుగుదేశంతో సాగుతున్నప్పుడు దాన్ని తాత లెక్క చెయ్యాలి. నీ కార్యకర్తకి ప్రాబ్లం వచ్చిందనగానే ఇప్పుడు ఓ పెన్షన్ కోసం కార్యకర్త వచ్చాడండి, స్పౌస్ పెన్షన్ తెలుగుదేశం కార్యకర్త వెళ్తే ఇస్తున్నారు, జనసేన కార్యకర్త వెళ్తే ఇవ్వట్లేదు. రేపు పొద్దున జనం దగ్గరికి వెళ్ళి ఆ జనసేన కార్యకర్త ఏమని చెప్పుకోవాలి? నీ వెనకాల తిరిగితే యాడ్ అవుతుందన్న, తెలుగుదేశం వాడి దగ్గరికి పోగానే పని అయ్యింది అని ఈ ముక్క అంటే రేపటి మొహాన ఊసినట్ట బాగున్నట్ట. ఇదే ఒక్క పార్టీ కార్యాలయానికి వచ్చి చెప్పాడు అనుకోండి, చిన్న చిన్న కంప్లైంట్లు అది అంతిమ దశకి వెళ్తే నేను చూస్తాను అంటే ఏముంటది అందులో? అంత్య దశకి వెళ్ళాలంటే ఏంది అంత్య దశ? ప్రాథమికత మొక్కై వంగని మానే వంగుతుందా? ప్రాథమికంగా నువ్వు పరిష్కరించే రిడ్రెసల్ వ్యవస్థ నువ్వు తయారు చేయాల్సింది పోయి విఫలమైన దాని గురించి కార్యకర్తను తప్పుపడుతున్నావు, నాయకుడిని తప్పుపడుతున్నావు.